మనం మళ్ళీ లైట్ ఆఫ్ చేసాం. ఓకే, ఎవరు చదువుతారు శ్లోకం? చెప్పండి. నంబరు అధ్యాయం చెప్పండి, అందరూ చూస్తారు. మూడా? వెరీ గుడ్. ఓకే, చెప్పండి అమ్మ. అహంకార విమూఢాత్మ కర్త అహం మన్యతే. వాస్తవంగా కర్మలన్నీ ఈ ప్రకృతి గుణముల వల్లనే ఏర్పడుతుంది. మూఢుడు అహంకారం కూడా అంటే అహంకారంతో నిలబడి ఉన్నవాడు ఈ కర్మలను తమే చేస్తూ అన్నిటికీ సమయాన్ని భావించు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు? 30 ఇందులోనమ్మా థర్డ్ చెప్పండి. పేజీ నంబర్ 98. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ సత్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపః. పరధర్మం నందు ఎన్నో సుగుణములు లేకున్నను స్వధర్మనందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడే పరధర్మం కట్టును స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణకు మరణించుటయు శ్రేయస్కరం. పరధర్మాచరణకు భయాపః. ఇంకెవరు? నెక్స్ట్ 3వ అధ్యాయం 30వ శ్లోకం చెప్పండి. అయి సర్వాణి కర్మాణి చింతన్యస్యాధ్యాత్మచేతస నిరాశీనమో భూత్వా యుద్ధస్వ జగతద్వరః. అంతర్యామి పరమాత్మ అయిన ఆయన్నే చిత్తమని ఉంచి కర్మలన్నీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వేడి యుద్ధం చేయము. 4వ అధ్యాయం చెప్పండి. చెప్పండి. దివ్యం. పర్వాలేదు, చెప్పండి. కర్తాదేవం పునర్జన్మ నైతి మానైతి. సో అర్జున కర్మములు నా కర్మ అర్జున కర్మములు నా జన్మ దివ్యములు నిర్మలములు అలౌకికము. ఈ తత్వరహస్యము తెలిసిన వాళ్ళు మరణించిన ప్రముఖ మళ్ళీ జన్మ ఉండదు. వెరీ గుడ్. నన్నే చేరు. వెరీ గుడ్. చాలా మంచి ప్రయత్నం మీది. సరే గీత గారు ఎంతమ్మా? తృతీయ అధ్యాయం 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవో చరతనోచరః లోకాదిస్తన్వర్తతే. అంటే శ్రేష్ఠుడైన మార్గదర్శనం చూపించే ఒక గురువు ఏ మార్గంలో నడుస్తాడో ఆ మార్గాన్ని ఇతరులు కూడా ఆ మార్గాల్లోనే అనుసరిస్తారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఇంకైనా ఎనీబడి మీరు చెప్తారు? 4వ అధ్యాయం 7. వెరీ గుడ్, చెప్పండి.
తర్వాత ఇస్తాం. వెరీ గుడ్. మీ ఎఫర్ట్స్ బాగున్నాయి. మీ యొక్క ప్రయత్నం చాలా బాగుంది. 3:27 అమ్మా. చెప్పండి. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మంచిది. కర్మలని అన్ని విధముల ప్రకృతి గురించి చేయబడతాయి. అహంకారం చే మౌలికమైన అంతఃకరణం గల అజ్ఞాని కర్మలన్నింటినీ నేనే కర్మను అంటున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు శ్లోకం చదివేటప్పుడు మీరు భావార్థంగా అర్థం చేసుకోండి. మీ గురించి చెప్తున్నాను. ఏ శ్లోకమో చదివారు? 4లో 9. చిన్న ఉదాహరణ చెప్తాను ఎట్లా చదవాలో, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ శ్లోకాన్ని 4 ముక్కలు చేయండి, 4 భాగాలు చేయండి. నేను చదువుతా కదా, మనం చదువుతున్న ఎట్లా చదువుతాం? జన్మ కర్మ చ మే దివ్యం అని ఆపుతున్నాం కదా, అక్కడ కదా అర్థం చేసుకోవాలి మీరు. జన్మ అంటే తెలుసు, పుట్టుక అని. కర్మ అంటే తెలుసు, మనం చేసే పనులు అని. చ అంటే మరియు. మే మే నా అని. మే అంటే నా. దివ్యం అంటే నా జన్మ, నేను చేసే కర్మలు దివ్యం. దివ్యం అంటే దోషములు లేనివి. దోషములు లేనివి. కాబట్టి నాలో నేను చేసే పనుల్లో కానీ నా పుట్టుకలో కానీ మీరు దోషాలు ఎంచవద్దు. ఆ తర్వాత ఏం చదవాలి? ఏవం యో వేత్తి తత్వతః. ఏవం ఇలాగా, యహ ఎవరైతే, ఏవం అంటే ఎవరైతే అని, ఏవం అంటే ఎవరైతే, యో అంటే ఇలాగా, వేత్తి తెలుసుకుంటారో, తత్వతః ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతుడి గురించి ఎవరైతే తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం. త్యక్త్వా అంటే వదిలేయడం. త్యక్త్వా దేహం. దేహం అంటే శరీరం. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత పునర్జన్మ నా ఇతి. నా ఇతి. ఇతి అంటే జరగడం. నా ఇతి అంటే పునర్జన్మ అన్నది ఉండదు. మామేతి మాం నన్ను నా దగ్గరికి చేరుకుంటాడు సహ అర్జున. మామేతి సహ అర్జున. మాం అంటే నన్ను, ఇతి ఈ రకంగా, స నన్ను చేరుకుంటాడు. ఇట్లా మీరు భావయుక్తంగా చదివితే వెంటనే గుర్తుంటుంది. ఆ లైన్ లింక్ గుర్తొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సత్సంగం యొక్క అనుభవాలు చెప్పమని చెప్పాం. అది మనం పోస్ట్పోన్ చేసాం. చూడటం కాదు, మీ అనుభవాలు చూడటానికి ఏం లేదు. అనుభవాలు ఎక్కడెక్కడ మొదలు పెడతారు. అరుణగా శ్లోకం చదువుతారా? చదవండి చదవండి. ఇంకా ఉన్నారా? చదువుతానంటేనే మీరు చదువుతారు. వెరీ గుడ్. మళ్ళీ చదువు పెట్టాం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోట్లేదు, ఒకటే. నెక్స్ట్ రేపు ద్వితీయ అధ్యాయం 72. అందరూ ఏం చెబుతాను. 2వ అధ్యాయం 72. అమ్మో చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చెప్పండి. తాత్పర్యం చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. బ్రహ్మానందం. బ్రహ్మానందం పొందును. అది ఇంపార్టెంట్ అమ్మా. బ్రహ్మానందం మర్చిపోవద్దు. లౌకికానందం, ప్రపంచంలో మన సుఖ సంతోషాల కోసం పాకులాడి మనం ఏదైతే తెచ్చుకుంటామో, నానా ప్రయత్నాలు చేసి అవన్నీ దాన్ని ఏమంటాం? లౌకికమైన ఆనందం. మన తర్వాత ఏం చెప్పుకున్నాం? అక్కడి నుంచి ఎక్కడికి మారాలి? ఏ ఆనందానికి మారాలని చెప్పాను? సాత్విక ఆనందానికి మారాలి. ఈ లౌకికంగా మనకు వచ్చే ఆనందాలన్నీ కూడా
రజోగుణం కానీ తమో గుణం కానీ వాడి తెచ్చుకుంటాం. అంతే కదా, ఏదో లక్ష్యం పెట్టుకుంటాం, దానికి పోరాడతాం, సాధిస్తాం, ఏదో కష్టపడతాం, ఏదో చేస్తాం, మొత్తానికి ఏదో చేసి సాధన ఇక్కడ చేయగానే అక్కడ బాగా చేస్తాం. సాధన లౌకిక వ్యవహారాల్లో సాధన బాగా చేసి ఏదో ఆనందం తెచ్చుకుంటాం ఏమో, అది రజోగుణంతో చేస్తాం అన్నమాట. ఆ పని చేసి రజోగుణం అవసరం, సత్వగుణంతో చేయలేం. ఆ ఆనందం నుంచి నెక్స్ట్ స్టెప్ సాత్వికమైన ఆనందం. అంటే నేను సాత్వికంగా ఉంటూ చుట్టుపక్కల ఎటువంటి స్థితిగతులు ఉన్నా సరే దాన్ని నేనేమి ఎఫెక్ట్ అవ్వను. రాగం ఉండదు, ద్వేషం ఉండదు, మోహం ఉండదు, ఏముండదు. ఆటోమేటిక్గా నాలో సాత్వికమైన గుణం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నాలో సాత్విక గుణం ఉంటుందో అందులో ఒక రకమైన ఆనందం పుడుతుంది. ఆనందం నా సొంతం. ఎందుకని? బయట పరిస్థితుల మీద ఆధారపడి నేను ఆనందంగా ఉండను. బయట పరిస్థితులు బాగుంటే ఆనందంగా ఉండడం, లేకపోతే దుఃఖించడం ఇలా ఉండదు అనమాట. సాత్వికంగా ఉంటాను నేను. ఎదుటి వాళ్ళు ఎంత రజోగుణంతో ఉన్నా, ఎంత తమో గుణంతో ఉన్నా మనం ఎట్లుంటాం? సాత్వికంగా ఉంటాం. అది అలవర్చుకుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. దాన్ని సాత్విక ఆనందం అంటారు. మొట్టమొదటిగా మన సత్సంగంలో కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో వినపడుతుందా మీకు? రాదుగా. మన ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిగా మనం సాత్విక ఆనందాన్ని తెచ్చుకోవడం ప్రయత్నించాలి. అది ఫస్ట్ మన సత్సంగంలో సాధన నెంబర్ 1 అన్నమాట. ఈ సాత్విక ఆనందం తెచ్చుకోవడం సాధన చేయగా ఈ గీతార్థం తెలుసుకుంటూ పరమాత్మని మనం అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు ఈ బ్రాహ్మీ స్థితి వస్తుంది. ఈ బ్రాహ్మీ స్థితి రావడానికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అంటే బ్రాహ్మీ స్థితి అంటే మాయకి అంటే మాయ అంటే 3 గుణాలు కదా, సాత్విక, సత్వ, రజ, తమో గుణాలు 3 కలిపి మనకి మాయ, ప్రకృతి. మనం ప్రస్తుతం ప్రకృతిలో మంచి ప్రకృతిలో ఉన్నాం. ఏమిటది? సత్వగుణం. సత్వగుణం అనేది మంచి ప్రకృతి. ఏమో ఆ ప్రకృతితో ఆనందం తెచ్చుకోవడం నేర్చుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాన్ని కూడా వదిలేసి పరమాత్మ యొక్క ఒకటే, పరమాత్మలోనే మన ఆత్మలో నిలబెట్టుకుంటూ నా ఆత్మకి ఆత్మ ఎవరు? పరమాత్మ అనుకోవాలి. నా కంటిలో చూపుకి చూపు ఎవరు? పరమాత్మ. నా మనసులో మనసు ఎవరిది? పరమాత్మది. ఇట్లా ప్రతి దాన్ని అనమాట. మనకి పరమాత్మను కనుక పెట్టుకోగలిగితే ప్రతి దాంట్లో కూడా మనకి బ్రాహ్మీ స్థితి వస్తుంది ఒకసారి. ఎందుకంటే నేను ఉన్నాను కదా అక్కడ. ఇంకా అహం బ్రహ్మస్మి అని అద్వైతంలో చెప్తారు. అదే అనమాట యాక్చువల్గా. అది అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాం మనం. అహం బ్రహ్మస్మి అని అప్పుడు అనొచ్చు ఆ మాట. ఎప్పుడైతే నేను అహం బ్రహ్మస్మికి మారుతానో మీరు బ్రాహ్మీ స్థితికి వస్తారు. ఆ బ్రాహ్మీ స్థితి యొక్క ఆనందం అంత్యకాలంలో వరకు ఉంటుందన్నమాట. ఆనందానికి అంత్యకాలం అన్నది బయట వాళ్ళకి తెలుస్తుంది, వీడి ప్రాణం పోతుందని. వాడికి తెలియదు. బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి మాయలో లేడు కదా, ఈ ప్రకృతి కిందే లేడు. అంటే ఆయన ఆ ఊపిరి ఉన్నంత వరకు కూడా, ఉన్నప్పుడు కూడా బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడు, పోయినప్పుడు కూడా బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయనే బ్రహ్మ. సో ఆయనకి ఏం తేడా తెలియదు. మరణిస్తున్నానా, ఇంకా భూమి మీద ఉన్నానా, భూమి దాటేసానా, ఈ ఆత్మ ఎటు వెళ్తుంది, అటువంటి ఏమీ ఆయనకి తేడా తెలియదు. బయట వాళ్ళకి తెలుస్తుంది ఆయన ప్రాణం పోయింది అని చెప్పేసి. ఆయనకి ఆ తేడా ఏమీ తెలియదు. ఆయన జన్మాంతర ప్రాప్తికి వెళ్ళిపోతాడు. జన్మాంతర ప్రాప్తి ఏముంది? మోక్షమే ఆయనకి. బ్రాహ్మీ స్థితికి వచ్చిన వాడికి భగవంతుడి దగ్గర చేరుకుంటాడు. కానీ పార్షదులు వచ్చి గరుత్మంతుడు లేకపోతే విష్ణుమూర్తి డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తాడు. కానీ వాళ్ళని ఈ మిగతా వాళ్ళలాగా ఉండదు. ఏమో అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బ్రహ్మానంది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు పదే పదే చదివితే కనుక, అంటే మా స్వామినారాయణ సంప్రదాయంలో ఏ గురువు గారు చెప్పినా ముందు ఈ శ్లోకం చెప్తారు. ఎందుకంటే ఈ మానవ జీవిత లక్ష్యం బ్రాహ్మీ స్థితిని పొందడం. బ్రాహ్మీ స్థితిని పొందకుండా మనకి ముక్తి అన్నది రాదు. ఏదో అక్కడెక్కడ లోకాల్లో పడతాం, కానీ ఏదో లోకాల్లో ఉత్తమ లోకాల్లో వెళ్ళే అవకాశం ఉంది. కానీ పడతాం. వెరీ గుడ్. ఇది చదవండి, బాగా చదివి గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ చెప్పండి. కర్మ విభాగ తత్వమునందు తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములు వర్తించున్నదని విరిగి వాటి యందు ఆసక్తులు కాదు. ఇది ఇందా నేను చెప్పి 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. చెప్పండి. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. చెప్పండి. ధర్మాత్ములను రక్షిస్తానికి, దుశిష్టులను శిక్షిస్తానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను. ఇందాక చదివి ఏడో శ్లోకం ఎవరు చదివారు? ఎవరు చదివారు ఏడో శ్లోకం? యదా యదా హి ధర్మస్య. ఎవరు చదివారు? మీరు చదివారు. యదా యదా హి ధర్మస్య ప్లస్ ఇది పరిత్రాణాయ సాధం. ఈ రెండు చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ రెండు కూడా భగవంతుడి అవతార రహస్యాలు చెప్తాయి. అమ్మా, భగవంతుడి యొక్క అవతార రహస్యాలు చెబుతుంది. ఎవరన్నా అడిగితే భగవంతుడి అవతార రహస్యాలు భగవద్గీతలో ఎక్కడ ఉన్నాయని అడిగితే మీరు నోట్స్ రాసుకుంటే రాసుకోవచ్చు. అది భగవంతుడి అవతార రహస్యాలు చెప్పే శ్లోకాలు ఏమిటి రాసుకోండి నోట్స్ సైమిల్టేనియస్గా. భగవంతుని అవతారం గురించి చెప్పే శ్లోకాలు ఏమిటి? 4వ అధ్యాయం 7, 8 శ్లోకాలు. లేదమ్మా, ఇది ఊరికే గుర్తొచ్చిందని చెప్తున్నాను, రాసుకోండి మళ్ళీ తర్వాత. ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను అంతే. భగవంతుని అవతారము గురించిన భగవంతుని అవతార రహస్యం రాసుకోండి. అవతార రహస్యం గురించి వివరించిన అవతార రహస్యముని గురించి వివరించిన శ్లోకములు ఏవి? ఈ రెండు బట్టి రావాలమ్మా. ధంసాల్ గారు ఇప్పుడు పాడతాడు. 4వ అధ్యాయం 7, 8. 4వ అధ్యాయంలో 7వ శ్లోకము మరియు 8వ శ్లోకము. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. భగవంతుని అవతార రహస్యముల గురించి వివరించు శ్లోకములు ఏవి అంటే ఈ రెండు. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే బలహీనం అయిపోతుందో, ధర్మం ఏమవుతుంది? బలహీనం అవుతుందో భారత అభ్యుత్థానం, నేను అవతరిస్తాను. దేనికి? అధర్మస్య అభ్యుత్థానం అంటే అధర్మాన్ని అంతమొందించడం కోసము. తదాత్మానం సృజామ్యహం, నా ఆత్మతో నేను సృజామ్యహం అని పుడతాను, నా ఆత్మతో నేను భూమి మీదకి వస్తాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎట్లాగా బలహీనం అవుతుందండి ధర్మం? అధర్మం ఎందుకు పెచ్చిరెళ్తుంది? అది ధర్మం కూడా అవే కదా. కరెక్టే, తమ కూడా రజగుణం పెరుగుతున్నాయి. కరెక్ట్, బాగా చెప్పారు, గుడ్. ఎందుకు అలా జరుగుతుంది? కోరికలు ఎప్పుడు ఉంటాయి అంటే కోరికలు ఉండొచ్చమ్మా. మన వయసు ఎలాగైతే 10 నుంచి 20కి, 20 నుంచి 30కి, 30 నుంచి 40కి వెళ్తుందో వెనక్కి వెళ్తుంది కదా. అలాగే మనం ముందుకు ఎదగాలి కదా జీవితంలో. అంటే లక్ష్యం తెలియకపోవడం ఒకటి, ఈ మనిషి జన్మ లక్ష్యం తెలియకపోవడం ఒకటి, రెండోది ధర్మం తెలియకపోవడం ఒకటి. ధర్మం చెప్పేవాడు లేడు, చెప్తూ ఉంటే కదా అది ఉండేది. సడన్గా స్కూల్స్ లేవండి, చూసావు 2 ఏళ్ల పాటు కరోనాలో ఎవరి కాలేజీకి పోవాలా? ఇంజనీరింగ్ కాలేజీకి. చండాల వాళ్ళు చదివేంటే అర్థమే కాదు నాకు ఇప్పటికి. 3-4 ఏళ్ళు ఇక్కడ ఇంట్లో కూడా చదువుకున్నారు వాళ్ళంతా. 10th క్లాస్ ఫ్రీగా పాస్ అయిపోయారు. అటు ఇబ్బందులు ఎట్లా బతుకుతారు? అడుగున లోపల భయం, బెంగే, రేపు ఏమవుద్దు. ఎందుకని వాడికి తెలుసు వాడు బలహీనత ఏమిటో. సరిగ్గా చదవలేదు, కాలేజీకి స్కూల్కి ఇంట్లో కూర్చొని ఆడుతూ పాడుతూ చదివేశాడు. 2వ క్లాస్ 3వ క్లాస్ చదివినట్టు. కనీసం 10th క్లాస్ వరకన్నా మంచిగా స్కూల్కి వెళ్ళేవాడు రోజు. ఇంజనీరింగ్ కాలేజీ వాడు చదివేశారు, 10th చదివే పాస్ అయిపోయారు. వాడికి ఏం తెలుస్తుంది ఎలా ఉండాలన్నది? ఉంటుందా? ఉండదు. అలాగే ధర్మం అని చెప్పేవాడు లేడు, ఎదురుగా ఆచరించేవాడు కనిపించట్లా. ఇవాళ మనకు కనిపిస్తుందంతా అధర్మమే కనిపిస్తుంది. ఊరుకోండి మాస్టర్, మీరు ఏదో చెప్తారు, అంతా నడిచేదంతా అధర్మమేనండి. ధర్మం ఎవరికి కావాలండి అంటాడు. మనకు కూడా వాడే శ్రీకృష్ణ పరమాత్మలా కనిపిస్తాడు.
ఎందుకని వాడి అంతస్తులు, ఆస్తులు, వాడి వ్యవహారం, వాడి పద్ధతులు, కార్లు, ఇటు చూసినా మనకు అన్నీ అనుకూలంగా అనిపిస్తుంటాయి. తోటలో ఇవన్నీ చూసి వీడే కరెక్ట్ అంటాం. అంటే ఏంటి, మన అధర్మాన్ని అవలేలుగా ఫాలో అవుతున్నాం. అది నెమ్మదిగా ఏమైతే ధర్మాన్ని పరిస్థితి ఏమైంది, ఇప్పుడు ధర్మం బలహీనం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇంకా ఉందా ధర్మం? ఉండదు. అంటే ఎప్పుడైనా సరే ఒక తరం మారే కొద్దీ ఎట్లాగైతే మన ఇంట్లో సాంప్రదాయాలన్నీ సన్నగిల్లిపోతూ ఉంటాయో, మంచితనం అనేది తగ్గిపోతూ ఉంటుందో, ఆ తగ్గిపోయినది మనం సంతోషిస్తామా, బాధపడుతున్నామా? ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళే కాబట్టి చెప్తున్నాను. బాధపడుతున్నాం కదా, మన చిన్నప్పుడే బాగుందండి కదా అన్నాం కదా, బాధపడుతున్నాం. అవునా కదా? అలాగే మనకు తెలియకుండా ఈ ధర్మం ఎప్పుడైతే దారి తప్పుతుందో మనం బాధపడుతుంటాం. ఎవరన్నా చూసి చెప్తే బాగుండు, ఎవరన్నా వచ్చి గాడిలో పెడితే బాగుండు అనుకున్నామా? మనం చేయలేకపోతున్నాం, మన వల్ల కాట్లా మనకు తెలుస్తోంది, మన దారి తప్పేశాము అని. అది చెప్తాడనమాట. ఎప్పుడైతే ధర్మం బలహీనం అయిపోతుందో అప్పుడు నేను అవతరిస్తాను, నాకు నేనుగా భూమి మీదకి వచ్చి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి వెళతాడు. ఎలా పెడతాడు? ఇందాక ఎవరో శ్లోకం చదివారు. పరమశ్రేష్ఠుడిగా వ్యక్తులు ఎవరైతే పని చేస్తారో ఆ పనుల్ని మిగతా వాళ్ళు కాపీ కొడతారు, అనుసరిస్తారు, ఆచరిస్తారు. ఈయన వచ్చి ఇలా సత్సంగాలు అలా పెట్టి ఆ సత్సంగంలో కొంతమందిని తయారు చేసి, అంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్న గురువుల్ని తయారు చేసి, ఆయన జీవిత విధానం కూడా ఆయనకంటూ ఒక చూపించి, ధర్మం అంటే ఇది అని చూపించి ఆచరించేవాళ్ళు కొంతమందిని తయారు చేసి ఆయన అవతారం సాధిస్తాడు. అవునా? అప్పుడు వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అదే క్రమంలో మనకు శంకరాచార్య కానీ, రామానుజాచార్య కానీ వీళ్ళంతా రావడం జరిగింది. అదే కారణం. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఏం చెప్తానంటే, ఏదన్నా ఇదొక కాగితం ఉందమ్మా, ఇదొక పేపర్ ఉంది, ఈ 2 శ్లోకాలు మనం జెరాక్స్ తీద్దామని జెరాక్స్ వెళ్ళారు, తీశారు. ఒకటి జెరాక్స్ ఈ బుక్ నాకు ఇచ్చేశారు, ఈ పుస్తకం నాకు వెనక్కి ఇచ్చేశారు, మీరు జెరాక్స్ తీసుకున్నారు. ఆ జెరాక్స్ కాపీ మీకు ఇచ్చా, సుజాత గారికి ఇచ్చా, పెద్దవాడు కదా ఆవిడకి, మా సుజాత గారు ఇవి తీసుకోండి, అందరినీ జెరాక్స్ తీసుకోమని అని చెప్పి ఆ జెరాక్స్ కాపీ ఆవిడకి ఇచ్చా. ఆవిడ జెరాక్స్ కాపీ ఈవిడికి ఇచ్చారు, శ్రీలత గారికి ఇచ్చారు, ఆవిడ మన లక్ష్మి గారికి ఇచ్చారు. ఇట్లా అందరికీ ఆవిడ ఇచ్చేశారు. అమ్మ జెరాక్స్ తీసుకోవాలి, అందరు తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆవిడ జెరాక్స్ కాపీ ఆవిడకి ఇచ్చారు చేతికి. అందులో ఏం కనపట్లా. చెప్పండి, కరెక్ట్ చెప్పేది. అందరిది లేదు పాపం, ఫస్ట్ బాగానే ఉంటుందిగా. అదేం చేశారు, మీరు వెళ్ళారు, మనకి రజోగుణం పనిచేస్తుంది. అప్పుడు అది తీస్తారు, తీసిన తర్వాత ఆవిడ ఇచ్చిన దానికన్నా మీరు తీసింది కొంచెం తగ్గుద్ది. కానీ జిరాక్స్ తీగ ఏమో అంటే ఏం చేస్తుంది ఇవిడ, అట్లా వెళ్ళిపోయేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి అసలు సరిగ్గా కనబడకుండా అది మళ్ళీ ఇవిడికి ఇస్తారు తీసుకొచ్చి. అంటే అర్థమైందా? అంటే ఒరిజినల్ మళ్ళీ అది దాని మీద ఉన్న తెలియాలంటే మళ్ళీ ఇది అదే అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తోంది, అయ్యా నేను ధర్మం చెప్తాను కానీ చివరికి అది బలహీన పడిపోయి దాని మీద సగం అర్థమయ్యి సగం అర్థం కాక కనబడక వాడికి తోచింది అనేసుకుంటుంటాడు. ఇంకా గ్యాప్ ఉంది కదా ఇది అనేది ఉంటుంటుంది, ఇదే ఉంటుందో రాసేసుకుంటాడు వాడు. వాడికి తెలిసి జ్ఞానంతో వాడు రాసేసుకొని వాళ్ళకి అప్పచెప్తాడు. ఇప్పుడు జ్ఞానం వల్ల ఏమైంది, అజ్ఞానం నుంచి జ్ఞానం అయితే వచ్చింది, విపరీత జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, విపరీత జ్ఞానం అయిపోయింది. వీడికి దేవుడు ఉంటే కదా జరుగుద్దా, ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంకా, ఎందుకంటే జ్ఞానం లేదు, జ్ఞానం తగ్గిపోయి. నెక్స్ట్ శ్లోకం ఏం చెప్పాడు ఆయన, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే సత్పురుషుల్ని, సత్యలతో ఉన్నవాళ్ళని, మంచివాళ్ళని, సాధువులని నేను రక్షిస్తాను, దుష్టుల్ని శిక్షిస్తాను అని చెప్తున్నాడు. అదేంటండి దుష్టులు శిక్షించేటైతే అందరూ బాగానే ఉన్నారు కదా, మరి మంచి వాళ్ళందరూ ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారంటే రక్షించడం అంటే ఏంటి?
జన్మ మరణ చక్రం నుంచి వాళ్ళని రక్షిస్తాను. సంసార చక్రం నుంచి వాళ్ళని రక్షిస్తాను. ఎవరిని? సత్పురుషుల్ని, వాళ్ళని. యుగాయుగం అన్నాడు, యుగ యుగంలో అని చెప్పాడు. యుగ యుగంలో ద్వాపరయుగం త్రేతాయుగం వచ్చేటప్పటికి రాజు దేవుడితో సమానం, భగవంతుడితో సమానం. అప్పుడు ఆ రాజు కనుక అధర్మానికి వెళ్తే భగవంతుడు అవతారం తీసుకొని వాడిని చంపేసేవాడు. పరశురాముడు అవతారం తీసుకొని మొత్తం క్షత్రియులని చంపేశాడు ఒకసారి. మొత్తం భూమి అంతా కూడా అల్లకల్లో అంతా ధర్మమే, ఎక్కడ చూసినా ధర్మమే. ఏ క్షత్రియుడు కూడా ధర్మంగా లేడు, ఎవడు సరిగ్గా పరిపాలించట్లేదు. పరశురాముడు అవతారం ఎత్తాడు, గంటల గొడ్లు పట్టుకొని టక్ టక్ నరుక్కుంటూ పోయాడు రే ఇంకా మొత్తం కంప్లీట్. అవునా కదా? ఆ రోజుల్లో కూడా ధర్మంలో ఉన్నాయన్నమాట. ఉంటా. అందుకనే యుగే 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 ప్రతి యుగంలోనూ ఉంటారు. కలియుగం ఒకటి ఇదేమో. కలియుగం వచ్చేటప్పటికి ఇట్లా ఏం లేదు కదా. కలియుగంలో ఏంటి? అందరూ సమానమే, ఇక్కడ ఇంకేమీ అదేం ఉండదు. ఉండబోయేటప్పటికి కలియుగంలో మనకు మెయిన్ ఏంటంటే మనిషికి కావాల్సింది ధర్మం ఫాలో అయ్యేవాడు బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడు. బ్రాహ్మీ స్థితిని చేరుకుంటే సంసార చక్రం నుంచి బయటపడతాడు. కలియుగంలోనే సాధ్యం అది, మిగతా యుగాల్లో సాధ్యం కాదు. అర్థమైందా? ఎవరో ఇద్దరు ముగ్గురు యజ్ఞాలు యాగాలు తపస్సు చేసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు, కానీ జనరల్గా మనుషులందరికీ సాధ్యమయ్యేది కేవలం కలియుగంలోనే. అందుకని ఈ కలియుగంలో ఏం చేస్తాడనమాట, ఆయన రక్షించేది ఏ రకంగా రక్షిస్తాడు మనల్ని. ఇక్కడ క్యూలో లాస్ట్లో పెట్టిన భూమి మీద అక్కడ ఫస్ట్ ఉంటాం. అక్కడికి వచ్చి ఇదేంటి గురుగారు మీరు ఫస్ట్ ఉన్నారు ఏంటి, చాలా ఉంది కదా అంటాడు. ఎక్కడ ఉన్నారో చూపించక్కడ, ఇక్కడ ఏం లేదు, అక్కడ ఉండేది కదా అంటాడు. మనం చెప్తాం కదా మా తాతగారు 1000 ఎకరాలు ఉన్నాయండి, ఎవరికి కావాలి, ఇప్పుడు లేవు, దగ్గర లేవు కదా. ఇంకా చెప్పు తిరుగుతూ ఉంటాడు 4 తరాలు అయినా కూడా. అయ్యా ఆపేస్తావా స్టోరీ అంటాం మనం. అవుతామా? ఇదే స్టోరీ వాడు అక్కడికి వెళ్ళి చెప్తుంటాడు. నిజం తాగారు మూతుల వాసన చూడండి అన్నట్టుగా. అసలు ఉండేదండి అప్పుడు దివాణం, ఎవరికి కావాలండి మాస్టర్ అక్కడ లేవురా బాబు, ఇప్పుడు ఇక్కడ ఉన్నావు 22,000 సంవత్సరంలో ఉన్నావు అంటే అర్థం కాదు. అవునా కదమ్మా? అలా అక్కడికి వెళ్ళి చెప్పుకొని ట్రై చేస్తాడు. అలా వెళ్ళవా నువ్వు ఎప్పుడో వదిలేసావు, అది కుదరదు, ఇది అని చెప్తాను. అదే అన్నమాట. అలా సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలి. యుగానికి కూడా ఆయన వచ్చి సేమ్ ధర్మం చెప్తున్నాడా? చెప్పట్లా. కేవలం ద్వాపర యుగం చివరిలో వచ్చి మహాభారత యుద్ధంలో దీన్ని చెప్పిన కారణం ఏంటంటే కలియుగంలో ఇది అవసరం అని గ్రహించాడు ఆయన. ఎందుకని? కలియుగంలో అందరికీ మందబుద్ధి, అల్పబుద్ధి, అల్పాయుష్యు, ఘోరాలు నేరాలు ఎక్కువ ఉంటాయి, హింస పెరుగుతుంది, ధర్మం సన్నగిలుతుంది, సత్యం ఉండదు. ఇవన్నీ తెలుసు ఆయనకి. తెలుసు కాబట్టి అందులోంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి, మనం ఏ రకంగా దానిలోంచి బయటపడి సంసార చక్రం నుంచి బయటపడతామని దీనిలో చెప్పడం. ఈ 2 శ్లోకాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా ఏమా? అది ఇక మళ్ళీ మీరు ఈసారి సంకల్పించుకోవాలి, గట్టిగా సంకల్పం తీసుకోవాలి మీరు ఇంకా. రైట్, ఓకే. అయిపోయిన శ్లోకాలు ఇంకా మీరు 2వ శ్లోకం చెప్తాను. ఇదేనా? చూసారా భగవంతుడు అది మిమ్మల్ని మనసులో గ్రహించి అలాగలా శ్లోకం ఆవిడ ఇప్పించేశాడు. ఎనీవే 2 కరెక్టే. ఆ 2 మీరు గ్రహించారు. చూసుకుంటా కాబట్టి మనకైతే భగవంతుడు పుట్టేశాడమ్మా, సత్సంగంలో ఉన్నాం కాబట్టి. అంతేనా? భగవంతుడు చెప్పిన ధర్మం మాకు అర్థమైపోయిందమ్మా. అవునా? కాబట్టి మనం కొంతమందికి మోడల్గా తయారవ్వాలి. నేను చెప్పాడు కదా, ఉత్తమ పురుషుడు ఏం చేస్తాడో మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తారు. మన ఇంట్లో ధర్మం సన్నగిలింది అనుకుంటున్నాం, ఏదో అయిపోయింది అనుకుంటున్నాం. మనం ముందు పైకి తీసుకొద్దాం, ధర్మాన్ని మనం ఆచరించి చూపిద్దాం. మనం ఆచరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది, భగవద్గీత మీద నమ్మకం కలుగుతుంది. అంతే కదా? ఇప్పుడు నేను ఆచరించుకొని మీకు చెప్తే నా మీద నమ్మకం మీకు ఏముంటుంది? ఉండదు కదా. ఆచరించిన వాడే గురువు అవుతాడు. ఆచరించగలిగినప్పుడే మన ధైర్యం ఉంటుంది. ఆచరించినప్పుడే భగవంతుడు మనతో ఉంటాడు, పరమాత్మ మనతో చేయిస్తాడు. నేను చేస్తాను అనుకోను కదా, ఎప్పుడు కూడా అనుకున్నానా కింద పడిపోయినట్లు లెక్క. పరమాత్మ ఎప్పుడు నాతో ఉండేలాగా నేను ట్రై చేసుకుంటాను. అలాగే మీరు కూడా మీతో ఉండేలాగా మీరు ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెండో అది ఇంకా వేరే చాప్టర్ మళ్ళీ చెప్తాను మీకు. అది భక్తి అన్నది సంకీర్తన ఒకటే కాదమ్మా, చాలా ఉంటాయి. జపము ధ్యానము అన్నీ ఉంటాయి అందులో. సంకీర్తన కూడా ఒకటే అందులో. అది భక్తి మార్గంలో అది చాలా ఇంపార్టెంట్. భక్తే ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అనుభవాలు చెప్పండి. సెకండ్
సత్సంగంలో వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి చెప్పండి. మరి చెప్పారు, అందరూ చెప్పలేకపోవచ్చు, చెప్పేవాళ్ళు చెప్పండి. మీరు చెప్తారా? చెప్పాలమ్మా, చెప్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. సత్సంగం వల్ల మీకు వచ్చిన అనుభవాలు, లాభాలు ఏమిటి? ఏ రకంగా మీకు ఇది లాభం చేకూర్చింది? మీ అనుభవాలు ఏమిటి? సత్సంగం వల్ల ముందు చెప్పండి. సత్సంగం వల్ల ఎప్పటి నుంచో సత్సంగం జరుగుతూ ఉంది. కొంత ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్ళగలిగాము. ఈ ఈ సత్సంగంలో ముఖ్యంగా ఏంటంటే కంపల్సరీ వెళ్ళాలి, అసలు మానకూడదు, చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము అనేటువంటి అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకైతే సత్సంగాన్ని ఎక్కువ ఇంకా పటిష్టమైంది. నామస్మరణ ఎక్కువ చేయాలా దాని మీద ఎక్కువ ఒక సంకల్పం తీసుకున్నారు. వెరీ గుడ్. సో నామజపాన్ని నిరంతరంగా తైలధారలాగా అంటాం. మేము చెప్తామంటే తైలధార అంటాం దాన్ని, అఖండంగా అని. తైలధార అంటే నూనె పోస్తున్నప్పుడు మధ్యలో కట్ అవుతుంది, అది నీళ్ళెట్టి మధ్యలో అవుతాయి కానీ అది అలా పడుతూనే ఉంటుంది. ఇది ఎక్సలెంట్ అమ్మ. అది దాన్ని మించింది లేదు. అది నెంబర్ 1 సాధన. కంటిన్యూ చేయండి. పరమాత్మని నేను కూడా కోరుకుంటాను, నా ఈ పూజలో మీకు సహకారం ఏమని. అది జరుగుతూ ఉంటుంది. ఎక్సలెంట్. నాకు ఎంత చాలా ఆనందంగా ఉంది ఈ మాట విన్నాక. గుడ్. ఇంకా మీరు ఈ సత్సంగం వల్ల మామూలుగా ఇంకా కొంచెం ఎక్కువ మానసిక వృద్ధి చెందానండి. చెప్పండి, మీకు ఉదాహరణ చెప్తే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది నాకు. ఉదాహరణ అంటే ఇప్పుడు దేనికి బాధపడ్డండి, గుడ్. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇప్పుడు ఇంకా పటిష్టంగా ఉంది నాకు మనసు. అది ఒక్కటి చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నా పరిస్థితులు మొదటి నుంచి కూడా కష్టపడ్డది నేనే, మాలో ఎక్కువ, మాలో సుఖపడింది కూడా నేనే. అందుకని రెండూ తెలుసు, కానీ ఏమి ఉంచుకోండి అవసరం జరిగిపోతా ఉండదు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో మీకు చిన్న సలహా ఇవ్వచ్చా నేను? మీరు గతానికి వెళ్ళొద్దు, ఏంటండి గతంలోకి వెళ్ళొద్దు అసలు. ఎడలో అసలు ఆలోచనలో కూడా రానివ్వండి, ఆలోచనలు కూడా రానివ్వండి. ఎందుకంటే ఆధ్యాత్మికము అంటే ఈ క్షణం, ఈ క్షణమే ముఖ్యం నాకు. ఎందుకని? నేను ఆత్మని. సరిగ్గా మాట్లాడితేనమ్మా ఎన్నో కోటి జన్మలు ఎత్తితే ముక్తి వస్తుందంటారే. మీరు ప్రతి నిమిషము ఒక జన్మ అనుకుంటే ఆ కోటి జన్మలు ఈ మానవ జన్మలు అయిపోతాయి. అవునా? నేను ఇదే శరీరాన్ని, నా జీవితము అని ఫస్ట్ నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి లెక్కేసుకుంటూ వస్తే నేను అక్కడే ఉన్నట్టు లెక్క. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను కూర్చొని ఊహించుకుంటున్నాను అనుకోండి భవిష్యత్తుని, నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నాగా, మీరు చూస్తూనే ఉన్నారుగా. ఏం చేస్తున్నారండి అంటే భవిష్యత్తుని ఊహించుకుంటున్నానండి అన్నాను అనుకోండి. అదెంత ఎలా అనుకుంటారో మీరు, అలాగే గతాన్ని కూడా నెమరు వేస్తున్నానండి. అది కూడా అంతే సమానం. రెండు ఒకటే, రెండు ఒకటే. ఎందుకంటే మీరు గతంతోనే బంధించబడి ఉంటారు. ఎప్పుడైతే గతంతోనే బంధించి ఉంటారో గతం నుంచి ఒక గుణపాఠం తెచ్చుకోండి. ఇప్పుడు ఈ వయసులో చాలామంది మన వెనక్కి చూస్తే అరే నేను ఎన్ని తప్పులు చేశానా, నాకు తెలియకుండా జరిగిపోయింది అనుకుంటాం. నాకు సహజం అది. ఇప్పుడు తెలుస్తుంది అది తప్పులేని చెప్పేసి అనిపిస్తుంది. అనుకోని భగవంతుడు నమస్కారం పెట్టి నా వలన ఏదైనా జరుగుంటే క్షమించమని దాన్ని అక్కడ వదిలేయమని చెప్పేసేసి ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందమ్మా? నేను గతంలోకి వెళ్ళాను అంటే నేను అలా అయిపోతాను. మనలో మన పర్సనాలిటీ అలా తయారైపోతుంది అనమాట. ఇప్పుడు మన చిన్నప్పుడు ఫ్రెండ్ దొరికాడు అనుకోండి, వాటితో కానీ మీ ఫ్రెండ్తో కానీ ఆ బాల్యంలో మీరు ఎలా అలా మాట్లాడేసుకుంటారు కదా. మర్చిపోతాం లేదా మనం? ఇప్పుడు మర్చిపోతాం లేదా? అట్లా మాట్లాడేసుకుంటాం. మాటల వరకే కాదు, మన ఫీలింగ్స్ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ వెళ్ళిపోయి మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అనమాట మైండ్. అది సాధన ద్వారా వస్తుంది. కన్ఫ్యూజన్ పడుతుంది. కన్ఫ్యూజన్ పడిపోయేటప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే సత్సంగం బలం పెరగదు. సత్సంగం ఒక సపోర్ట్లా ఉంటుంది అనమాట. అంటే సపోర్ట్ తెలుసు కదా, మనం ఒక వయసు వచ్చాక కర్రబట్టు నడుస్తుంటారు. ఒక ఆసరా. ఎగ్జాక్ట్ తెలుగు పదం ఆసరా. ఒక ఆసరా కింద ఉంటుంది. ఇది మీ బలం కింద మారదు. నేను చెప్తుంది అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు ఎవరికైనా? అర్థం కాదు మళ్ళీ చెప్పండి. పూర్తిగా అర్థం అవుతా, సగం అర్థం అవుతుందా? అది జీర్ణించుకోవడం తర్వాత విషయం. ఈ మాట నేను చెప్పింది మీకు అది జీర్ణించుకోవడం అనేది అది పక్కన పెట్టండి. అది త్వరగా జరగదు. అది ఒక్కసారి అంత లోపలికి వెళ్ళిపోవద్దు.
నేను పై చెప్తున్నా, అర్థం చేసుకోండి అంతవరకే. ఇదేమి ఇలా లేవేమో అని అనుకోవద్దు, అది వద్దు, అది అంత ఈజీ కాదు, అది కూడా చెప్తున్నా. ఆసరా కింద కాకుండా ఫస్ట్ ఆసరా కావాలి. పిల్లాడికి ఆసరా ఇస్తాం కదా చేతికి, వాడు పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు చిన్న చెయ్యి అందిస్తాం, నడిపిస్తాం. ఆ తర్వాత వాడికి వాడు నడవాలి కదా. ఎప్పుడు నడుస్తాడు వాడు? వాడికి బలం వచ్చినప్పుడు, వాడికి జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ నడుస్తాడు. అలాగే సత్సంగాన్ని మీరు ఏ రకంగా వాడు నాకు బలంగా మారుతుందో లేదా ఇదంతా ఇంపార్టెంట్. ఒక ఆసరాగానో లేకపోతే చిన్న రిలీఫ్గానో అనుకుంటే ఏమవుతుందంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాసేపు ఆనందాన్ని ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మీకు లక్ష్యాన్ని దగ్గరికి చేర్చదు. ఇప్పుడు ఆవిడ సంకల్పం తీసుకున్నారు, నెంబర్ 1 సంకల్పం. అలా ప్రతి సత్సంగానికి కూడా ఒక చిన్న సంకల్పం తీసుకోవాలి, చిన్నది. ఒక్క 5 నిమిషాల పాటు నేను ఇది చేస్తాను, ఈ శ్లోకం రాస్తాను, 10 సార్లు రాస్తాను, 5 సార్లు రాస్తాను, ఇదే పదే మననం చేస్తాను. అందుకని గురువుగారు ఏం చెప్పారో అది చేస్తాను, కాయేన వాచ అన్నారు, చేస్తున్నానో లేదని చెక్ చేసుకోండి. ఇవన్నీ మీ సాధనకు ఉపయోగపడతాయి, ఒకటి. ఇప్పుడు మీకే తెలుస్తుంది, అది అనుభవం కింద మీరు చెప్పగలుగుతారు. నాకు సాధన చేయకపోతే చెప్పలేదు. మీరు సాధన చేయకపోతే అది మీ అనుభవం కింద మారదు, కాబట్టి చెప్పడానికి ఏమీ ఉండదు. అర్థమైందమ్మా? కాబట్టి మీరు అనుభవం కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారని నేను కొత్తగా ఈ ప్రశ్నావళి మొదలుపెట్టాను. అర్థమైందా? మీరు కూడా మీరు చెప్పింది కరెక్ట్. గతంలోకి వెళ్ళమాకండి, ఎందుకంటే గతంలోకి వెళ్తే ఇంకోటి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. వద్దు, మనోధైర్యం వెరీ గుడ్ అన్నారు కదా, అంతవరకు కరెక్టే అమ్మా. ఇంకా మళ్ళీ వద్దు, కరెక్ట్. ఎస్, ఎక్సలెంట్. మీరు మొన్నే ప్రయత్నించారు, నేను చెప్తానప్పుడు అర్థం మీకు ధైర్యం పెరిగింది. నేను జస్ట్ అడిగితే మీరే అన్నారు మొన్న, నేను చెప్తానని కానీ ఈ ధైర్యం పెరిగింది అనుకున్నాను, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బుధవారం నైట్ 2 తర్వాత బాబా కనబడ్డాడు. ఎక్సలెంట్. ఇంకా లేవేంటి, నేను మామూలుగా 3:15 లేస్తాను, 3:10 నిమిషాలకి కనబడ్డాను. అంటే 2:15 ఒకసారి నేను నిద్ర పట్టింది, లేవలా 3:10కి మళ్ళీ లేపాను. వెరీ గుడ్. అది చెబుదాం అనుకున్నాను. బ్రహ్మముహూర్తం అది 3-3:30 మధ్యలో మీరు లేచారంటే బ్రహ్మముహూర్తం. సాధ్యమైన ఎవరైనా నిద్ర పట్టకపోయినా ఆ టైంలో లేస్తే కనుక ధ్యానం కానీ జపం కానీ చేసుకొని మళ్ళీ పడుకున్న అభ్యంతరం పడుకోవసరం లేదు, అది చేయండి, ఒక అరగంట సేపు చేయండి. అది ఏమ్మా ఏదో ఒకటి చేసుకోండి. 3 to 3:30 మెలకు వస్తేనే లేస్తే ఇంకా మంచిది. నేను లేస్తాను 5కి లేస్తాను. ఈ మధ్య ఇంతకుముందు 3:30కి లేచిపోయి మాకు చెప్తారు 3:30కి లేచిపోయి పూజ చేసుకోవాలి. బై సూర్యోదయం అయ్యేటప్పటికి మా పూజ అయిపోవాలి, అది మా లెక్క. కానీ ఈ మధ్య కొంచెం లేట్ అవుతాను, సమ్మర్ వల్ల ఏమన్నా తెలియదు, కానీ 5కి లేస్తున్నాను. నాకు నిద్ర బాగుపడుతుందమ్మా, అది ఇబ్బంది లేదు నాకు. అంటే కొన్ని ఈ మధ్య ఎండ పెరిగిపోయి ఏసీ వేస్తారు కదా, ఏసీ మూలాన నాకు తలనొప్పి, అప్పటి నిద్ర వచ్చేస్తుంది. ఏమో అది కరెక్ట్. సరే బాగా ఆ 3-3:30కి లేవండి, చక్కగా మీకు నాకు ఈ రోజు నేను సేవ చేసుకుంటే భాగ్యాన్ని కలిగించి అదే చెప్తాను, మెలకు వస్తే అంటున్నానమ్మా. అదే పెద్ద అదే గిల్టీ పెట్టుకొని లేవలేకపోతున్నాను అనుకోవద్దు, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు, అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. నిద్ర పట్టట్లేదా? అంటే మీరు ఎక్కువ అంటే ఇదమ్మా, ఈ స్క్రీన్ చూడకూడదు. ఈ స్క్రీన్ చూస్తే టీవీ హరేకృష్ణ మహామంత్రాన్ని చదువుకుంటూ ఉంటా టైం వరకు, ఇంకా 12లోపు 18 మార్లు కంప్లీట్ చేస్తాం. వెరీ గుడ్. అట్లా చేసి అది టైం టేబుల్గా అయిపోయింది. ఇంకా బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటేనమ్మా, దేవతలు అప్పుడు ఉంటారని, లెగవాలంటారు కానీ ఏంటో అది దేవతలు అప్పుడు ఉంటారు, దేవతలు భూమి మీద సంచరిస్తారు. టైం 3:30కి మెలకు వస్తే దాని మీద మెలకు తెచ్చుకోమంటారు. మీరే మెలకులు తెచ్చుకోవద్దు, మెలకు వస్తే చెప్తున్నా, మెలకు వస్తే ఆ టైం వేస్ట్ చేయకుండా కూర్చొని ధ్యానం చేయండి. అది ధ్యానం జపమాలో చూపిస్తాం. వెరీ గుడ్. మీరు అమ్మ ఆలే గారు మీరే ఆధ్యాత్మిక విషయాలు మీ అనుభవం చెప్తున్నారా? చెప్పండి. ఇదే కదా, మంచిదే కదా, ఎందుకంటే మనకి తెలియకుండానే ఒక్కోసారి ఇవన్నీ చదివేవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి కదా ఆధ్యాత్మిక. వెరీ గుడ్. మీరమ్మ
మీరు ఉండదు చెప్పేస్తా చెప్పండి కదా. ఫస్ట్ ఇదే భగవద్గీతకి రావడం ఎంతో ఎప్పుడు చెప్పలేదు. దుశ్శబ్దులు మీరు. నాకైతే ప్రశాంతంగా ఉంది. అవును. ఇలా కంటిన్యూ అవుతే చాలు జీవితాన్ని ఎక్సలెంట్. చాలా మంచి ఆలోచన. ఎక్కువగా ఫస్ట్ టైం వస్తున్నారు భగవద్గీతకి. ఫస్ట్ మీ దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు. అదృష్టవంతులు మీరు. వీళ్ళందరూ ఎన్నో చెప్తారు నాకు అందుకని చెప్పడానికి కూడా నాకు రాదు. అంటే వాళ్ళు అన్నాను కాదు కానమ్మా, ఇది రైట్ అప్రోచ్, ఇది కరెక్ట్. అంటే కరెక్ట్ గురువు కరెక్ట్ పద్ధతి తెలిసింది అనుకోండి, మీకు ఫిట్ అయింది అనుకోండి అది. ఏంటంటే ఇంతమంది గురువులు టచ్ చేయలేరు కాబట్టి మీరు ఒక ఆయనే ఫస్ట్ కాబట్టి నాకు డీప్గా వెళ్తున్నారు. అది ఈ విషయం ఇక్కడే కాదు, స్వామినారాయణ అంటారు అదే చెప్తారు వాళ్ళంతా. వాళ్ళందరూ 3-4 తరాలు బట్టి ఉన్నారు ఇందులో సంప్రదాయంలో, వాళ్ళ తాతల దగ్గర నుంచి. వాళ్ళు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఉండి మనకి ఎట్టాగైతే శివుడు ఇంట్లో శివుడు పూజిస్తున్నారు అనుకోండి, ఇక శివుడే మనకి ఇంట్లో అంతా. లేకపోతే అమ్మ అనేది అమ్మవారు నడుస్తూ ఉంటుంది, ఈ ఎవరుంటే వాళ్ళు నడిపిస్తూ ఉంటుంది వ్యవహారం మనకి అంతే. అట్లా వాళ్ళకి 5-6 తరాలు బట్టి స్వామినారాయణ. వాళ్ళు మమ్మల్ని చూసాము, మేము చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాం కొత్తగా ఇలాగ అహల్య గారి లాగా. మాకు ఇదే ఫస్ట్ కదా, మాకు కనెక్ట్ అయిపోయాం. ఎప్పుడైతే కరెక్ట్ కనెక్ట్ అయ్యామో ఇక దానికి తిరుగుండదు. ఆ రకంగా మీకు చాలా అదృష్టం ఉంటుంది. కాబట్టి మీరు దీన్నమ్మా ఇంటికి వెళ్ళి కొద్దిగా చదవండి. ఆడియోలు విన్నారా నేను వీటిని వినండి. మీరు కొంచెం దీన్నే సీరియస్గా తీసుకున్నారు. దీన్నే సీరియస్గా తీసుకొని ఆడియోలు వింటూ ఉండండి ఎక్కువగా. ఇది కూడా అప్పుడు చదువుతూ ఉండండి చాలా. అందుకని అవసరం వదిలేయండి అది వదిలేయండి. చదవ వినండి ఏమా వినండి చాలు వినండి. మీరు చాలా ముందుకు వెళ్తారు అలాగనే చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ సరే, ఆవిడ చెప్పింది మీకు చెప్తున్నాను. సేమ్ మీరు కూడా బాగా బలపడతారు. చేయండి. అదృష్టం ఉండాలి దాన్ని. నెక్స్ట్ అసలు ఆధ్యాత్మికం అంటేనే సుజాత గారు స్వచ్ఛంగానికి వెళ్ళాక తెలిసిందండి. అప్పుడు దాకా ఆధ్యాత్మికం అంటే ఆవిడ మహానుభావురాలు. ఆవిడ సంకల్పం మనకు తీసుకొచ్చింది. ఆవిడే మమ్మల్ని ముందు తీసుకొచ్చారు. ఆవిడే మమ్మల్ని ముందు తీసుకొచ్చారు. తప్పకుండా ఆవిడ సంకల్పం ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నిజంగా మహానుభావురాలు ఆవిడ 2 సార్లు నేను దర్శించడం జరిగింది. చాలా సంతోషం. సత్సంగానికి రావాలనుకుంటే ఎన్ని అడ్డంకులున్నా పరమాత్మే తీరుస్తాడమ్మా. అవును. గట్టి సంకల్పం ఉండాలని చెప్పి అనేవారంట. ఇదంతా నోట్ చేసుకోండి. ఆవిడే గుర్తొస్తారు, ఆవిడ మాటలే గుర్తొస్తాయంట. మీరు చాలా గట్టి సంకల్పం ఉండాలమ్మా. ఇంకేం సంకల్పాలు ఉంటాయండి ఇప్పుడు లైఫ్లో? మేము ఉన్నాయా ఏంటి? నాకైతే ఏం లేవు. ఆయన వాడు పిలిచారు కూడా ఇక్కడికి వచ్చారు మీరు. అది చాలా అదేనమ్మా. ఇప్పటికైనా మోక్షం కలగడానికి దారి చూపించమని నేను ఏ రోజు కృష్ణుడు పాదాలు అంతే. ఏ తప్పులు చేయకుండా చేయి స్వామి ఈ రోజు నీ అనుగ్రహం ఉండాలి నాకు. అంతే. చెప్తే అలా జరుగుతుంది. నీ సేవ చేసుకుంటే భాగ్యాన్ని కలుగుతాను. ఎక్సలెంట్. అదే కోరుకుంటానండి నేను. 2 రోజులు కోరుకోను. అంత అయిపోయింది నా జీవితం చివరికి వచ్చేసింది. కాబట్టి చూసిన ప్రతి వాళ్ళలో నారాయణ చూడండి, చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి అనుకోవాలి. అమ్మ వెనకాల ఇంకా చెప్తారా మీరు? రాధగారు మీరు ఓడబలుకో చెప్తారా ఏంటి? చెప్పండి అమ్మా, పర్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం మీకు హాయిగా అనిపిస్తుంది కదా, అరే అది తెలుస్తోంది అని కొంచెం ఫీలింగ్ బాగుంటుంది. ఇప్పుడు మంచి ఫీలింగ్ వచ్చింది. వెరీ గుడ్. పాత అన్నీ కర్మలకి అన్నిటికీ శిక్షలు అనుకోవాలని అయిపోయింది. ఇప్పుడంతా చాలా అది శిక్షలు అనుకోమకండి అమ్మా, ప్రారంభం అనుకో. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. చాలా తెల్లగా హాయిగా ఉంది. వెరీ గుడ్. సంతోషం. అంతా నేను బాగా అర్థం చేసుకున్నాను. మీ నవ్వుతో తెలిసిపోతుంది తెల్లకాయతో నాకు. వేరే బేబీ అని పెట్టాను. అదే
ఇంకా అమ్మా ఇంకెవరు చెప్తారా? నేను ఇక్కడ సత్సంగం వచ్చినప్పుడే భగవద్గీత తెలిసాను సార్. నాకు అసలు తెలియదు. ఓ. ఇంట్లో ఉన్నాయి ఇంగ్లీష్కి తెలుగు ఇంతలా ఉన్నాయి కానీ ఇప్పుడు తెలియదు చదవదు. ఇక్కడికి వచ్చాక ఇది చదివి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్లో తెలుగు అన్నీ చదువుకొని కొంచెం బాగా నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను. అర్థమవుతుంది మీరు రోజు అప్సెట్ కారు అసలు మీరు సత్సంగాన్ని చదువుతూ అప్పుడే అర్థం కరెక్ట్. అది ఇంట్రెస్ట్ ఎన్ని పనులున్నా వదిలేసి అర్థమవుతుంది. ఆ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది. వెరీ ఈ గుడ్. శబ్దము చదివి దాంట్లో డీప్గా విని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకుంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే అడగండి అమ్మ. అందరికీ చెప్తున్నాను. చిన్న సిల్లీ డౌట్, సిల్లీ అడగొచ్చు అడగకూడదని అనుకోవద్దు. మీరు ఏదన్నా అడగండి. నాకు సాయశక్తుల మేర భగవంతుడి కృపతో, మా గురువు గారి కృపతో నేను చెప్పగలిగినంత ఆయన నాతో చెప్పిస్తారంతే. నా సొంతం ఏం కాదు ఇది. నా నాలెడ్జ్ అంతా భగవంతుడిదే. నేను ఊరినే ఒక సాధనం అయితే. ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగండి. ఇంకా మీరు ఇంకా లక్ష్మీ అన్నపూర్ణ గారు, అరుణ గారు మీరు చెప్తారమ్మా ఏమన్నా? మీరు ఆల్రెడీ సాయిబాబా దాంట్లో ఉన్నారు. మీరు అరుణ? కొంత టైం తీసుకొని చదివాను కానీ నాకు ఏం అర్థం కాలేదు. సరే అలాగే అలా పెడుతూ చదువుకుంటూ కొంత వినేదాన్ని. తర్వాత నేను అనుకునేదాన్ని నేను ఎక్కడికన్నా అంటే మేము బయట ఉన్నాము, ఇక్కడ 2 years అవుతుంది. నాకు కూడా ఈ లలితా సహస్రనామాలు అన్నింటిలో నేను కూడా నాకు కూడా అవకాశం దొరికితే చాలు అని నేను బాగా అనుకునేదాన్ని ఎప్పుడు. సరే నేను వచ్చినాక అది నాకు దొరికింది. అది కూడా నేను చదువుతున్నాను. నాకు చాలా సంతోషం. తర్వాత నేను భగవద్గీత కూడా నేను ఎక్కడైనా చదవగలుగుతాను. వీళ్ళందరూ చెప్తూ ఉండేవారు, శ్రీలత గారు భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి అంటే అది ఎలా ఉంటుందో ఒకసారి నేను వీళ్ళు తెలుసుకొని నేను కూడా దాంట్లో పాల్పంచుకోవాలి అనుకునేదాన్ని. కానీ నాకు అప్పుడు ఇంకా అది అడగడానికి టైం దొరికే మీరు గురుగారు దొరికారు. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. కూడా దాన్ని మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు అన్నీ దొరికినాయి. కాలనీలోకి వచ్చాక నాకు కూడా ఇక్కడికి వచ్చాక చెప్పడానికి అవకాశం దొరికింది. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ ఒక్కసారి ఆఫ్లైన్ అటెండ్ అయ్యి అప్పుడు ఆన్లైన్లో వింటే మీనింగ్ చదివితే బాగుంటుంది కదా. మీ శ్లోకం చదువుతున్నారు అని బాబు నా వసంత గారు సెంటెన్స్ మొదలు పెట్టారు. తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో ఓవరాల్గా అందరూ మంచిగా మీరు అనుకున్నట్టుగా మీకు ఫలితం దక్కుతోంది. అవునా? మా మదర్ ముందు నుండి ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి చిన్నతనంలో పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆవిడ ఎందుకు చెప్పేది అది నాకు అయింది. సుజాత గారిని చూడగానే నాకు మా మదరే గుర్తొచ్చాను. అప్పటి నుండి నేను ఇప్పుడు నాకు ఎవరైనా ఏమన్నా తిట్టినా కూడా నేను అసలు పట్టించుకోను. నాకు అనుకుంటే అనుకోలేదు అలా వదిలేసి నేను అట్లాంటివన్నీ కొంచెం డెవలప్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్. కాబట్టి అందరూ ఒక్కసారి అమ్మ మీరు చెప్తారా గీత గారు? నాదంటే చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి భగవద్గీత అవునవును చెప్పారు. దానివల్ల ఒకటే చెప్పేవాడు, నీకు అర్థం కానీ అర్థం కాకపోయింది. 18 శ్లోకాలు 18 అధ్యాయాలు చదువు. ఏకాదశి రోజు కూర్చోబెట్టుకుంటున్నాను. నువ్వు తప్పు చదువు, నేను కరెక్ట్ చేస్తా. అప్పుడు నువ్వు చదువుతున్నావు తప్పైందని ఎలా చదవాలి గట్టిగా చెప్పు. నాకు ఎప్పుడేట్టుకుని అది ఇలా తిరిగేవాడు. 18 అధ్యాయాలు చెప్పారు. 2.5 hours పట్టింది. తర్వాత 2 hours దిగిపోయింది ఆయన చెప్పించేవాడికి. అదే ఇప్పుడు పునశ్చరణ అవుతుందేమో మా నాన్నగారు అనుగ్రహం వల్ల. అంతేనమ్మా, తండ్రి ఆశీస్సులు అంటే మామూలు ఆశీస్సులు. ఇప్పుడు ఆయన ఫుల్ జీవితం అంతా భగవద్గీత. అంతే. అది చాలా సాధన చేశారు ఆయన. ఏకాదశికి పద్దెనిమిది పారాయణ చేస్తాను. 3 hours పడతారు. 3 hours పడుతుంది నాకు. మా మీరు అమ్మా సంకల్పం మీద ఉంది అప్పుడు. ముందుకు రాలేదు. వీక్లీ 3 days చెప్తారన్న ముందుకు రాలేదండి. అయితే కొంతమంది వచ్చాం 4-5 గురించి నేను రాలేదమ్మా అన్నారు.
కన్నకి ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశం దొరికింది. వావ్, కన్నకు జిగోకపోయేదంటే మీ అన్నీ వింటా ఉంటాను. వెరీ గుడ్, వెరీ వచ్చినా రాకపోయినా వింటా ఉంటాను. తప్పకుండా. ఇంట్రెస్ట్ నాకు బాగా పూజలు ఇవి ఎక్కువ చేస్తాను. మాధవ్ బ్యాచ్ అని చెప్పారు, ఎనిమిదో బ్యాచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి మీకు తోచినంత వరకు భగవద్గీత అక్కడ కూడా వాళ్ళందరికీ పెడతాను. పెట్టండి. వెరీ గుడ్. మీరు కూడా అక్కడ చెప్తూ ఉండండి అమ్మా. ఇక్కడ మాట్లాడుకున్న విషయాలు అర్థమైనా అర్థం అవ్వకపోయినా విన్నాక చెప్పండి, చెప్పండి. కొంచెమైనా మీరు నాలుగు మాటలు చెప్తే ఒక మాటైనా అర్థమవుతుంది కదమ్మా. అర్థమైన విషయాన్ని చెప్పండి, పర్వాలేదు, ఏం కాదు. చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మీ మైండ్ మీ మాట వింటుంది అనమాట. మీ మనసు ఎప్పుడు మీకు చెప్పడం అలవాటు చేసుకుంటుంది. అది ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు చెప్తున్నారో అమ్మో నాకు చెప్తుంది ఈవిడ అని మనసు కూడా అలా కూర్చొని ఉంటుంది అనమాట. అది సాధన అంటే. అలా వినగా వినగా దానికి రుచి అనిపిస్తుంది. అవునవును, మీరు చాలా అదృష్టవంతులు ఆ విషయం. కాబట్టి పెళ్ళి అయిందండి. 18 ఏళ్ళ మా అత్తగారు భగవద్గీత నేర్చుకో ఒక ఆవిడ వచ్చి చెప్పారు ఇంటి దగ్గరికి అన్న. నేను అప్పుడు మా పెద్ద అబ్బాయిని ప్రెగ్నెంట్. అయినా సరే ఆవిడ దగ్గర నేర్చుకున్నానండి, ఆవిడ మాట కాదనుకున్నాను. అంటే మా పెద్ద అబ్బాయికి అన్నీ మంచి గుర్తులే వచ్చాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చదవటం లాంటి అన్నీ అయ్యే వచ్చాయండి అబ్బాయికి. అసలు చాలా బాగా ఉంటాయి. అది నేను ఏకీపిస్తానమ్మా, నేను అది ఏకీపిస్తాను. అది నేను కూడా అట్లే అనుకునేవాడిని చాలా వరకు. నేనంటే 18 ఏళ్ళనే నేర్చుకున్నానండి భగవద్గీత. మా అత్తగారి దైవాలు నేర్చుకున్నాను. మీలాంటి ఆల్రెడీ ఇంత మంచి మంచి వాళ్ళకి చెప్పే భాగ్యం నాకు భగవంతుడు కల్పించినందుకు ముఖ్యంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు. అదేనమ్మా. కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి సద్భావంతో మీ ఇష్టదైవాలకి స్వామినారాయణ భగవానికి ఒక్కసారి మనస్ఫూర్తి దండం పెట్టుకోండి. ఇదంతా కూడా ఆయన వల్ల, వారి వల్లే సాధ్యం, పరమాత్మ వల్లే సాధ్యం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, మీ ఇష్టదైవానికి, తర్వాత స్వామినారాయణ భగవాన్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ. ఇదే శ్రద్ధ మీలో కంటిన్యూ కావాలని, దీనివల్ల మీకు ఎంతో ఆనందం, సాత్విక ఆనందం రావాలని, తద్వారా బ్రహ్మానందం వైపు ఎదగాలని, పరమానందాన్ని పొందాలని, మీ జీవితంలో మీరు, మీ కుటుంబంలో మీరందరూ కూడా ఒక దివ్యమైనటువంటి ఒక ఏమనాలి దాన్ని, ఒక దివ్యమైనటువంటి పరంపరని మీ కుటుంబంలో నెలకొల్పాలని, మీ ద్వారా అది సాధ్యం అవ్వాలని నేను భగవంతుడిని పూర్తిగా ప్రార్థిస్తున్నాను, మా గురువు గారిని కూడా. ఎందుకంటే నేను స్వామినారాయణ ఎందుకు తలుచుకోమన్నారంటే ఆయన ద్వారానే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి నా మటుకు కారణం ఆయనే. ఆయన నాకు ఆ సంకల్పం ఇవ్వబట్టి, నాకు ఆ శక్తి ఇవ్వబట్టి ఇక్కడ నేను చెప్పగలుగుతాను. ఏమ్మా సత్సంగ దీక్ష చెప్పుకున్నాను. తెచ్చారా? సచ్చిదానంద గణపరమాత్మ జ్ఞాని ఎట్లుండదు అది ఒక్కసారి చేసుకున్నాను. ఎట్టివారు కర్మబంధంలో చిక్కుపడకుండా ఉంటారు, ఎట్టివారు పాపంనే భుజించారు. 3 క్వశ్చన్స్. తర్వాత ఎవరికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. వావ్, ఎక్సలెంట్. స్వధర్మ పరధర్మాల గురించి అది ఆ రోజు మీరు చెప్పారు. నేను చాలా లతగా చాలా డీటెయిల్గా చెప్పాను. రికార్డ్ చేయలేదు ఆ రోజు మనం. బుద్ధి కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఏది? భగవంతుని అవతార రహస్యం గురించిన శ్లోకాలు ఇది ఇప్పుడు రాసుకున్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ముందు సుజాత గారికి అమ్మా ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు వీలైతే దాన్ని ఫోటో తీసి పెట్టేసేయండి గ్రూప్లో. నీట్గా రాసి పెట్టేసేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకొచ్చేసి ఆ క్వశ్చన్స్నే మనం ఒకసారి మనకు చెప్పుకుందాం సత్సంగ దీక్షలో. అది ఎవరు పెట్టారో అన్నది రాయండి అమ్మ కింద.